ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. హ్యాపీ బర్త్డే రా బంగారం. నాకు నువ్వు సర్ప్రైజ్ ఇవ్వడమా? ఏరా ప్రతిసారి అబ్బాయిలు ఇస్తారేంటి, మేము ఇవ్వలేమా? నమ్మలేకపోతున్నానే. లైఫ్లో ఫస్ట్ టైం ఒక పర్సన్ నాకు కేక్ కట్ చేయొచ్చు. అబ్బాయిలు ఏడిస్తే బాగుండదు. కళ్ళు తుడుచుకో. బర్త్డే రోజు ఎందుకు ఏడుస్తావు? నీకు నేను ఉన్నా కదరా, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే. విన్నాలే నీ మనస్సు, విన్నాలే నీ ప్రేమ, విన్నాలే నీ స్నేహం, విన్నా నీ కోసం. ఓ చలి 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 చలి, ఓ చలి, ఓ డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్. విన్నాలే నీ మనస్సు, విన్నాలే నీ ప్రేమ, విన్నాలే నీ స్నేహం, విన్నా నీ కోసం. తొలి తొలి అడుగే ప్రేమకై నా గుండెలో అడుగేసిందే, తొలి తొలి అడుగే స్నేహమై నాతోనే నడిచిందే. ఓ చలి 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 చలి, ఓ చలి, ఓ డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్. విన్నాలే నీ మనస్సు, విన్నాలే నీ ప్రేమ, విన్నాలే నీ స్నేహం, విన్నా నీ కోసం. ఏ మర్దల్, యాడికి పోయి వస్తున్నావే? కాలేజ్కి వెళ్ళి వస్తున్నా. కాలేజీకి పోయి వచ్చిన తర్వాత బావేదే పిలవే. బావా. భయంతో కాదు, ప్రేమగా పిలువు. బావా. బావా అనే మాట వస్తుంది కానీ ప్రేమతో రావటం లేదు. సరే వెళ్ళు. ఏముందిరా మామ, ఇలా తాగితే బాధలు పోతాయి, ఇలా తాగితే టెన్షన్స్ పోతాయి, ఇలా తాగితే అన్నీ పోతాయి. మందు కూడా కనిపెట్టి కానీ మామ మన చుట్టే ఉంటాడు. ఎందుకంటే మన బాధలన్నీ తెలుసుకొని మన కోసమే తయారు చేసిండు. మామ, మన వాళ్ళు ఎవరెవరికో శిల్పాలు విగ్రహాలు కడుతున్నారు కానీ అవును మామ. మందు తాగే ప్రతి ఒక్కరికి
మనసు ఉండాలి మామ. అవును మామ, మందు తాగేవాడికే మనసు ఉంటుంది. మళ్ళీ పెత్తి నా కొడుకు తాగుబోతుడు అంటారు, కానీ మనసు ఉండేవాడే తాగుబోతుడు అవుతారని ఎందుకన్నారు మామ? అరే మీ ఇద్దరికి ఎక్కువైంది, ఇక ఆపండి. ఇవాళ అఖిల్ గాని బర్త్డే, తాగుతున్నాం. హ్యాపీ బర్త్డే రా మామ. నువ్వు కూడా ఒకటి వేసాయి. నాకొద్దు మామా. నువ్వు వద్దనుడు ఏందన్నా? కంపతీసి తాగడం మానేసినావా ఏంటి? అవునరా, ఎందుకు? దేనికి? సాత్విక కోసం మామా. అమ్మాయి కోసం మందు మానేయటం ఏంటి మామ? వాళ్ళకి అలా చెప్పాలి, తాగుతూనే ఉండాలి. అది కూడా కరెక్టేలే. చాలామంది అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తాగుతుంటే ఎక్కడ ఆరోగ్యం పాడైపోద్ది, వీడితో నేను జీవితం మొత్తం ఎలా గడపాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీడు మాత్రం మధ్యలో ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడా అని జాగ్రత్త పడుతూ ఉంటారు. అంత జాగ్రత్త ఎందుకు మన మీద? అది జాగ్రత్త కాదు, ప్రేమ. నిజాయితీగా ప్రేమించుడు, ప్రేమ విలువేంటో అర్థమవుతుంది. వాళ్ళు మన కోసం ఇంట్లో వాళ్ళని, అమ్మా నాన్నని వదిలేసి వస్తారు. మనం మందు మానేలేము మామ వాళ్ళ కోసం. చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకో? నీతో స్కూటీ మీద తిరిగాను కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఉండదు? డబ్బులన్నీ మావేగా. ఆ రోజు నువ్వు డబ్బులు పెట్టావని చెప్పి నేను హ్యాపీగా ఉన్నావు అనుకుంటున్నావా? సరే, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారా? అయ్యయ్యో వద్దమ్మా, మా అబ్బాయిలకి ఇవ్వడమే కానీ తిరిగి తీసుకోవడం తెలీదు. అంటే హే నా బ్యాగ్, రేయ్, రే నా బ్యాగ్ పోతే తీసుకుపోతున్నా. పోయింది బొక్కలో బ్యాగు. అందులో నువ్వు ఇచ్చిన వాచ్ ఉంది. రేయ్, ఆగరా. థ్యాంక్స్ రా. ఈ బ్యాగ్ ఎక్కడ పోతుందని చాలా టెన్షన్ పడ్డా. అంటే బ్యాగ్ పోతుందని టెన్షన్ పడ్డావు కానీ నేను ఇచ్చిన వాచ్ పోతుందని టెన్షన్ పడలేదా? అంటే నువ్వు ఇచ్చిన వాచ్ మీద నీకెంత ప్రేమ ఉందని టెస్ట్ చేద్దామని చూసా. హే, అరే ఇక్కడ ఏమైందిరా? ఏం కాలే, నీ బ్యాగ్ నీకు వచ్చిందిగా, అది చాలు. పిచ్చా నీకు? నువ్వు హ్యాపీగా? నీకు అమ్మో, హాస్పిటల్కి వెళ్ళాలి. సో నువ్వు ఇక్కడ చేయి పెట్టుకో, ఇప్పుడే వస్తున్నా మరి. సార్ 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 ప్లీజ్ సార్, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, మీ బండి కావాలి. నేనేమను? సార్ ప్లీజ్ సార్, నేను రింగ్ ఇస్తాను, తీసుకోండి. ఓకేనా? ఓకే. నొప్పుందా? చాలా. అంత ఓకే కదా? ఓకే. ఏంటి, నువ్వు బండి నడుపుతావా? చెప్పించాలి కానీ వెనక్కెళ్ళు. కూర్చో. అవును, ఇంట్లో ఎవరు లేరా? లేరు. అమ్మ నాన్న బయటికి వెళ్ళారు. మరి తిండలా? ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటా. ఆన్లైన్లో ఆర్డర్ ఏంట్రా? బయట ఫుడ్ తినకరా వెదవా. ఆగు, నేను ఏదో ఒకటి చేసుకొని తీసుకొస్తా. ఓకే. ఏయ్ వద్దు, నేను తింటా. నేను తినిపిస్తున్నా, నువ్వు నోరు మూసుకొని తిను. వద్దు, నేను తింటా. అరే నేను తినిపిస్తున్నాగా. ఏంట్రా ఏడుస్తున్నావు? కారం ఉందా? కారం ఉంది.
ఇక చాలు. సరే, అమ్మ. టాబ్లెట్ ఇస్తున్నా, టాబ్లెట్ వేసుకో. హా. ఓకేనా? హా, ఓకే. రెస్ట్ తీసుకో ఇప్పుడు. ఎందుకు అరుస్తున్నావు? వచ్చింది నేనే. ఏంట్రా ఇలా వచ్చావు? చూడాలనిపించింది, వచ్చేసాను. ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? ఏం చూస్తే పెళ్లి చేస్తారు మన ఇద్దరికి. పెళ్ళి కాదు కానీ శోభనం అయ్యేలా ఉంది. నీకు అంత తొందరగా ఉంటే చెప్పు, ముందు శోభనం చేసుకొని తర్వాత పెళ్లి చేసుకుందాం. చెప్పు తెగ్గుద్ది. మంచం దిగు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో. వెళ్ళు. నీ అమ్మ, నేను ఎవరికి తెలియకుండా నీ ఇంట్లోకి వచ్చాను, నీ బెడ్రూమ్లోకి వచ్చానంటే నీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకోకుండా మాత్రం వెళ్ళను. ఏం తీసుకొని వెళ్తావో తీసుకెళ్ళరా. ఎవరైనా వస్తే ఏమైనా ఉందా? ఎవ్వరు రారు కానీ ఈ 2 పెదాలతో నాకు ముద్దిచ్చి వెళ్తా. నేను ఇవ్వను. అబ్బా నేను వెళ్ళను. అబ్బో వెళ్ళురా. అబ్బా నేను వెళ్ళనురా. సరే, ఒకే ఒక్క ముద్దు, మళ్ళీ మళ్ళీ అడగొద్దు. ఒక్కటి చాలు. కళ్ళు మూసుకో. అమ్మ అమ్మ నేను వచ్చారు, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో.